అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. చాలామంది మొబైల్స్ అనేది లాస్ అవుతుంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు, దొంగతనాలు జరుగుతాయి, లేకపోతే ఎక్కడన్నా ఒక దగ్గర పడేసుకుంటారు, లేకపోతే బండి మీద వస్తున్నప్పుడు పడిపోవడం, ఎక్కడన్నా పెట్టేసి మర్చిపోవడం వల్ల చాలామంది మొబైల్ అనేది లాస్ అవుతూ ఉంటారు. ఒకవేళ మొబైల్ పోతే అది మనకి మళ్ళీ ఎలా దొరుకుతుంది, అసలు దానికి మనం చేయాల్సిన పని ఏంటి, పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చే ముందు అసలు ప్రాసెస్ ఏంటి, దాని ద్వారా మొబైల్ అనేది మనకి ఒక నెంబర్ ఉంటుంది, అది చెప్తే మనం కంప్లైంట్లో రేస్ చేయగలిగితే అది మళ్ళీ మన మొబైల్ దొరికే అవకాశం ఉంటుంది. అది ఒక రోజు కాదు, ఈ రోజు పోయింది, నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఆ మొబైల్ ఆన్ అయితే ఖచ్చితంగా మనకి మొబైల్ దొరుకుతుంది. అలాంటి చాలా కేసెస్ కూడా వీళ్ళు చాలా మొబైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో మనతో సిఐ సుక్కూర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొంతమంది తెలుసు, అందరికీ తెలియదు, మొబైల్ అనేది పోతే తిరిగి మళ్ళీ వాళ్ళకి దొరకడం అనేది ఎలా? నథింగ్ అండి. పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే దాని యొక్క డీటెయిల్స్ తీసుకొని ఆ సిమ్ నెంబర్తో సహా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని కన్సర్న్ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళేసి వాళ్ళు కనుక మీ సేవా సెంటర్లో లాస్ట్ మొబైల్ కింద వాళ్ళు ఒక అప్లికేషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చైనా వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా సిటిజన్ పోర్టల్లో సిఈఐఆర్ అనే ఒక పోర్టల్ ఉంది, ఆ సిఈఐఆర్ పోర్టల్కి వెళ్ళేసి వాళ్ళు దాంట్లో వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని దాంట్లో అప్లోడ్ చేస్తే కనుక ఆ సిఐఆర్ పోర్టల్ ప్రకారము మనము మొబైల్స్ని ఐడెంటిఫై చేసి ఆ విక్టిమ్స్కి ఎవరైతే లాస్ అయినరో మొబైల్స్ వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మా సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 193 మొబైల్ ఫోన్స్ మేము వాళ్ళకు ట్రేస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ప్రజలు ఎవరు కూడా అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ సెల్ ఫోన్ పోగానే వాళ్ళు ఇమీడియట్లీ నియరెస్ట్ మీ సేవాకి వెళ్ళి లాస్ట్ మొబైల్ కింద వాళ్ళు అప్లై చేసుకుని వచ్చేసి సిటిజన్ పోర్టల్లో, సిఐఆర్ పోర్టల్లో వాళ్ళు అప్లై చేసుకున్నా, లేదంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నా సరే దాన్ని ట్రేస్ చేసి మనము వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే మొబైల్ అనేది ఫస్ట్ పోగానే అందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, దొరికిన వాళ్ళు కానీ దొంగతనం చేసిన వాళ్ళు కానీ. అది మళ్ళీ మీ వరకు అంటే ఎలా దొరుకుతుంది, వాళ్ళ ప్రజలకి ఎలా అందివ్వగలుగుతున్నారు? మేము దాన్ని ఐఎంఏ ద్వారా ట్రాక్ చేస్తున్నాము. ట్రాక్ చేసేసి మనము ఆ పోర్టల్ నుంచి వెళ్ళి మనకు అలర్ట్ మెసేజెస్ వస్తుంటాయి. మనకు ఎవరైనా సరే దాంట్లో ఒక సిమ్ యాక్టివేట్ చేసినా సరే మనకి ఇమీడియట్లీ అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ బేసింగ్ ఆన్ దట్ మనం దాన్ని ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం దాదాపు ఎన్ని ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు, అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి? ఓన్లీ సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి మేము ఆల్మోస్ట్ 193 సెల్ ఫోన్స్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలంటే ముందుగా వెళ్ళి మీ సేవలో మనం అప్లై చేయాల్సిందే అంటారా? ఎస్, వాళ్ళ లాస్ట్ మొబైల్ ఏదైతే అయిందో వాళ్ళు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ నియరెస్ట్ మీ సేవాకి వెళ్ళేసి వాళ్ళు అప్లై చేసుకొని ఇమీడియట్లీ ఆ స్లిప్ని తీసుకొచ్చేసి వాళ్ళు సిటిజన్ పోర్టల్లో అయినా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఆ స్లిప్ని బేస్ చేసుకొని మాకు కంప్లైంట్ ఇస్తే కనుక మేము దాన్ని సిఐఆర్ పోర్టల్లో మనం దాన్ని అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు ఒకవేళ మనకి మొబైల్ లాస్ అయింది, కంపల్సరీ ఆ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే మనం ఫోన్ కొన్నప్పుడు బాక్స్ కానివ్వండి, దాని నెంబర్ కానీ ఉంటేనే కంపల్సరీ అది ట్రేస్ చేయడం కలుగుతుంది, అంతే అంటారా? మినిమం మనకు సిమ్ కార్డ్ నెంబర్ అయితే ఇమీడియట్ కంపల్సరీ కావాలి. సిమ్ కార్డ్ అండ్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, ఇవి రెండు ఉంటే కనుక మనం దాన్ని సిఐఆర్ పోర్టల్లో మనం దాన్ని ట్రేస్ చేయడానికి ఈజీ అవుతుంది. వింటున్నారు కదా, ఏదైతే మొబైల్ పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనం మొబైల్ కొన్నప్పుడు ఆన్లైన్లో కొంటే బిల్ ఉంటుంది, దాంట్లో కూడా ఈ నెంబర్ ఉంటుంది, లేదా మనకి ఫోన్ కొన్నప్పుడు బాక్స్ వస్తుంది, దానికి సంబంధించి ఆ బాక్స్ తీసుకొని ఆ సిమ్ నెంబర్ ఏదైతే మనం లాస్ అయినప్పుడు ఆ సిమ్ ఉంటుందో ఆ నెంబర్ కనుక మనం రెండు తీసుకొచ్చి ఫస్ట్ మీ సేవలో అప్లై చేసుకొని తర్వాత ఎక్కడైతే నియరెస్ట్లో మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలిగితే మనకి పోయిన ఫోను ఏ రోజు పోయినా సరే వాళ్ళు ఏ ఇయర్లో, అంటే ఒకవేళ 2 months 3 months 5 months 1 year అయినా సరే వాళ్ళు మొబైల్ ఆన్ చేయకుండా ఉండి మళ్ళీ మొబైల్ ఆన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ట్రేస్ అవుతుంది. ఒక్కసారి వాళ్ళు సిమ్ వేసి తీసి ఆన్ చేసినా సరే కంపల్సరీ అది ఎక్కడున్నా ట్రేస్ అవుతుంది. ఇలాంటి చాలా కేసెస్ కూడా వీళ్ళు సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 200 పైన మొబైల్స్ అయితే ఇవ్వడం, అంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి తిరిగి అప్పచెప్పడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఇక నుంచి ఫోన్ పోతే కంపల్సరీ నియరెస్ట్లో ఉన్నటువంటి మీ సేవలో ఉన్నా లేకపోతే ఆన్లైన్లో ఉన్న అప్లికేషన్ చేసి తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మొబైల్ దొరుకుతుందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోస్ని మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.